ఫోన్ పెరుక్కొని వీడియో మొత్తం డిలీట్ చేయించినాడు. ఏం జరిగిందో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా వీడియో ఓపెన్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి పావురాలు ఎలా ఉన్నాయో, వీటి పక్కనే బండి వెళ్తుంటే అవి నాటితో కూడా ఎగురుతూ వస్తున్నాయి. చూడడానికి భలే ఉంది. వీడియో స్టార్టింగ్ లో చూడగానే మీకు అర్థమైపోయింది. ఈ రోజు మనం ఎర్రగడ్డ సండే మార్కెట్ కి వెళ్తున్నాము. ఇది ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పక్కనే ఉంది. ఇదేదో పెద్ద హాస్పిటల్ అనుకుంటా, ఏమో నాకు తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్ చేయండి. ఇదే ఈఎస్ఐ మెట్రో స్టేషన్. ఈ హైదరాబాద్ లో ఏదైనా అనుకుంటే ఒక గంట ముందే స్టార్ట్ అవ్వాలా, ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ ఎంతో ఎక్కువగా ఉంటుంది. మనం ఈఎస్ఐ మెట్రో దాటుకొని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కి వచ్చేసాము. అక్కడ కనపడిస్తున్నదే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. అలా చెప్పానో లేదో, ట్రాఫిక్ చూడండి ఎలా ఆగిపోయాయో బండ్లన్నీ, ఇటు పక్క అటు పక్క రెండు పక్కల. ఎలాగోలా కొద్దిగా ముందుకు వచ్చేసాను. ఇదే ఎర్రగడ్డ మెట్రో స్టేషన్. దీనికి ఆపోజిట్ లోనే మన సండే మార్కెట్ జరుగుతుంది. ఇప్పుడే యూటర్న్ తీసుకున్నాను. ఈ సండే మార్కెట్ అనేది ప్రతి ఆదివారం జరుగుతుంది. మార్నింగ్ ఒక 9-10 కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఒక 9-10 కి ఎండ్ అవుతుంది. ఈ ఆదివారం జరిగినా కూడా జనాలు ఏమాత్రం తక్కువ ఉండరు. ఇక్కడ ప్రతిసారి ఫుల్ గానే ఉంటారు. ఈ సండే మార్కెట్ ఇక్కడ ఎర్రగడ్డ మెట్రో నుంచి సనత్ నగర్ డిమార్ట్ వరకు ఉంటుంది. దగ్గర ఒక 2 కిలోమీటర్లు అనుకోండి. మార్కెట్ జరిగే గల్లీలోనే తీసుకొని వెళ్ళి బండి పెట్టేసి అటు నుంచి అట్లే వీడియో తీసుకుందాం అనుకున్నాము. బండి తీసుకొని వెళ్తే ఆ గల్లీల్లో తోలలేము, చాలా ఇబ్బంది, ఎక్కువ టైం వేస్ట్ అయిపోతుంది అనేసి ఈ మెట్రో కిందే బండి పార్క్ చేసి ఇటు నుంచే వీడియో తీసుకోవడం స్టార్ట్ చేసాము. సిల్వర్ చైన్లు, రాగి కడియాలు అలాంటివి అమ్ముతూ స్టార్టింగ్ లోనే ఎర్రగడ్డ మెట్రో పక్కనే ఉంటా అన్నారు. ఇక్కడ ఇంకో ఇద్దరు వచ్చి టాటూలు వేస్తున్నారు చూడండి. ఆడొకటి వేసుకుంటా అంటే వాళ్ళ ఫ్రెండ్ ని అడిగాను ఎంత అనేసి. వాడు నోరు తెరిస్తే పాన్ పొరాకు వాసన. నా వల్ల ఏమాత్రం కాలేదు, గుప్పని వచ్చింది. దెబ్బ కాటి నుంచి వచ్చేసాను. ఈ టాటోలు కూడా మనం మాట్లాడుకొని వేయించుకోవచ్చు, తక్కువకే వేయిస్తారు. లోపల షాపుల్లో వేసినట్లు అంత వేయరు. కాకపోతే ఇక్కడ ఏమన్నా అంటే వాడిన నీటిని మళ్ళీ వాడతారేమో అనేసి నాకు డౌట్. నాకు పెద్దగా తెలియదు. డైరెక్ట్ గా చెస్ట్ మీద వేసుకుంటున్నాడు టాటో. చిన్నగదగా దీంది వాళ్ళ పిల్ల కోసమేమో. దేవుడి పిచ్చ ఉంది, మనకేమో టాటో వేయించుకోవడానికి ఒక పిల్ల లేదు. సరే అనేసి ఇట్లా రైట్ కి వెళ్తే కూకట్పల్లి, మియాపూర్, లింగంపల్లి వస్తుంది. లెఫ్ట్ కి వెళ్తే అమీర్పేట, మెహదీపట్నం, నాంపల్లి, సికింద్రాబాద్ వస్తాయి. సోదంతా లేకుండా లోపలికి వెళ్దాం. ఏమేమి దొరుకుతాయి, ఎంతకు దొరుకుతాయో చూద్దాం రండి. స్టార్టింగ్ లో రాగానే ఇన్నర్స్ ఉన్నాయి, లుంగీలు ఉన్నాయి, చీరలు అన్ని ఉన్నాయి, బ్యాగులు కూడా ఉన్నాయి. ఇక్కడ అన్ని ఒకటి దొరికింది ఒకటి దొరకదు అని లేదు. ఇక్కడ చూడండి జీన్స్ వచ్చి 100 రూపీస్ అంట. ఏ ప్యాంట్ ఎత్తుకున్నా 100, 150, 200 అట్లా ఆ రేంజ్ లో ఉంటాయి. 50 లో కూడా ఉన్నాయి. శారీలు కూడా తక్కువే, మినిమం 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతాయి ఏ శారీ అయినా. ఇక్కడ కొంచెం ముందుకు రాగానే టీ షర్ట్లన్నీ ఒక ఉడ్డగా వేసి ఏ టీ షర్ట్ ఎత్తుకున్నా 50 రూపాయలే అంటున్నారు. వైట్ షర్ట్లు, టీ షర్ట్లు 100 రూపాయలే అంట. ప్యాంట్లు, జీన్స్లు అంతా. ఈ మార్కెట్ ని చూడగానే నాకు అల్లు అర్జున్ గుర్తొచ్చాడు. ఎందుకంటే వేదం సినిమాలో తెలిసిపోతుంది తెలియదు అనేసి చూస్తూ ఉంటాడు కదా టీ షర్ట్లు అన్ని ఎత్తి. అలానే స్పెట్స్ కూడా తక్కువే చూడండి. స్పెట్స్, హెడ్ సెట్స్, పవర్ బ్యాంకులు, బట్టలే ఫుల్ గా ఉన్నాయి ఇక్కడ షాపులు. స్టార్టింగ్ లోనే 150, 200, 100 రేంజ్ లో దగ్గర ఒక 1/2 కిలోమీటర్ దాకా ఈ బట్టల షాపులే ఉన్నాయి. ఈ బట్టలను చూసుకుంటూ వెళ్తుంటే ఒక షాప్ లో వాళ్ళు మా షాప్ లో వీడియో దిద్దురా అని లోపలికి పిలిచారు. అక్కడికి వెళ్తే ఈ పిల్లోడు ఏదో చెప్తాడంట చూడండి. कितने 200 रुपए में क्या रेट है? ब्रांडेड बोलो, ब्रांडेड न्यू कंपनी का 200 रुपए का है। 150 का टी शर्ट है, 250 का आरपी है, 200 शर्ट है। और एरागड्डा संडे मार्केट में आना भैया, ठीक है। अब यूट्यूब चैनल में వాళ్ళతో కొద్దిసేపు అలా మాట్లాడినాక భలే అనిపించింది. ఈ చిన్న వయసులోనే బిజినెస్ మామూలుగా చేయటం లేదనేసి మనం ఏంటికి ప్రయోజనం అనిపించింది. కొద్దిగా వీడికి వస్తే ఈ వచ్చి భలే ఉన్నాయి నైట్ ప్యాంట్లు. ఏ నైట్ ప్యాంట్ తీసుకున్నా 250 అంట. మంచి బ్రాండ్స్ తో బాగుంది చూడడానికి. అంటే వేసుకోవడానికి కూడా బాగానే ఉంటాయి అనుకోండి. ఇక్కడ చూడండి అవే నైట్ ప్యాంట్స్, కార్గో ప్యాంట్స్ అన్ని 200 అంట. బాగానే ఉన్నాయి ఇవి కూడా కొత్తగా. ఇంతసేపు మనం వచ్చింది ఒక 10% మాత్రమే. ఇంకా 90% లోపల ఫుల్ గా ఉంది. వెళ్ళాలా, నడిచే ఓపిక లేదు. ఇప్పుడే నాకు కాలు నొప్పులుగా ఉండే ఏమో. అక్కడొచ్చి కొంచెం కొత్త ఫోన్లు, నెక్ బ్యాండ్లు, యాపిల్ ఎయిర్ పాడ్స్ డూప్లికేట్ పీసులు అమ్ముతున్నారు. దాన్ని ఎంతకు అమ్ముతున్నారు ఏం కదా చూద్దామని వెళ్ళాను. ఆ లోపలే సెటిల్మెంట్ అంతా అయిపోయింది. అందుకే తిరుక్కొని వచ్చేసాను. అక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు రాగానే ఇక్కడ కొన్ని స్పేర్ పార్ట్స్ అమ్ముతూ ఉన్నారు. స్పానర్లు, స్క్రూ డ్రైవర్లు, జాకీలు, డంబుల్స్ అన్ని దొరుకుతున్నాయి చూడండి. సమ్మిటి, సుత్తి, చైన్ బ్లాక్లు ఏది దొరకడం లేదనేసి ఏం లేదు, ప్రతి ఒక్కటి ఉంది. మనం మాట్లాడే దాన్ని బట్టి రేట్ ఉంటుంది. కాబట్టి మనం ఎంత గట్టిగా మాట్లాడగలుగుతామో అంత తగ్గిస్తారు. బాగా మాట్లాడే ఫ్రెండ్ ని తీసుకొని వెళ్ళండి. వాదిచ్చి బాగా సెటిల్మెంట్ చేసే మనిషిని, అలాంటి వాళ్ళని తీసుకొని వెళ్తేనే ఇలాంటి చోట్లలో మంచి తక్కువకి అన్ని రకం వస్తువుల్ని కొనేయవచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మళ్ళీ ఇంకో పిల్లోడు వీడియో తీస్తున్నాను అనేసి మా షాప్ లో తీద్దురా అన్న అనేసి అడిగాడు. సరే అనేసి వాడికి కొద్దిగా మాట్లాడరా, ఏమన్నా చెప్పు మీ షాప్ గురించి అంటే, శరం హారే అంటే హిందీలో చెప్తున్నాడు.
ఇక్కడ లేడీస్ టాప్స్ చాలా తక్కువగా ఉన్నాయి, 80 రూపాయల నుంచే స్టార్ట్ అవుతున్నాయి. అందుకనేసి లేడీస్ అందరూ చూడండి ఎలా కలెక్ట్ చేసుకుంటున్నారు, మంచి మంచివి ఏరుతూ ఉన్నారు. ఇందాక ఫస్ట్ లో మాట్లాడిన పిల్లోడికి సిగ్గు వస్తుందంట, వీడేమో 80 రూపాయలు అని చెప్తున్నారు. వాళ్ళే పిలిచి లోపలికి మా దాంట్లో వీడియో దిద్దు అన్నారు. తీస్తే వాళ్ళు అలా చేశారు. ఈ చిన్న పిల్లలది వచ్చి 50 రూపాయలే ఏది ఎత్తుకున్నా. ఇక్కడ ఉండే బట్టలు అన్నిట్లో మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి, సెకండ్ హ్యాండ్ ఉంటాయి, ఫస్ట్ హ్యాండ్ డ్యామేజ్ అయినవి ఉంటాయి. మంచిది చూసి మనమే ఎత్తుకోవాలా. ఏ జీన్స్ ఎత్తుకున్నా 150 అంత. చూడండి ఎలా ఉన్నాయో బ్రాండెడ్ తో కూడా. ఇది చూడండి టాన్ జీన్స్. నేను చూసా ఏ జీన్స్ అన్నా బాగా సెట్ అవుతుందేమో మనకనేసి. నాకేది అంత మనసుకు రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇప్పుడు కొనే మూడు ఉత్సాహం లేదు కాబట్టి పక్కకు వచ్చేసా. ఇక్కడ చూడండి వాచ్లు. ఈ వాచ్లు ఎంతన్నా స్టార్టింగ్ ప్రైస్ అని అడిగాను అతన్ని. ఆయన ఏం చెప్పాడో మీరే వినండి ఒకసారి. ఫిక్స్డ్ ప్రైస్ ఆడి నుంచి కొంచెం ముందుకు వచ్చాను. ఏదెత్తుకున్న 100 రూపాయలే అంట ఆయన దేడా. ఏడు కూడా మళ్ళీ డంబుల్స్, జాకీలు, స్పానర్లు ఏడు కొంచెం ఫుల్ గా ఉన్నాయి చూడండి. ఈ డ్రిల్ మిషన్ చూడండి మొత్తం సెట్ బాక్స్ తో కూడా ఇచ్చేస్తారు. చైన్ బ్లాక్లు, స్క్రూ డ్రైవర్లు, స్క్రూ మిషన్లు, వెయిట్ మిషన్లు, ఆ వెయిట్ లను తూల్చేదానికి కేజీ గుండులు, 2 కేజీల గుండులు అన్ని ఉన్నాయి. టైర్లు కూడా ఉన్నాయి. టైర్లు ఎంతో అడగదాం రండి. ఆనని ఏం చెప్తున్నాడు వినండి. ఫిక్స్డ్ ప్రైస్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తారా? 50 రూపాయలు कितना भाई एक कितना बोलो मैं विंडेड पीस फिक्स्ड प्राइस है, फिक्स्ड प्राइस है, डिस्काउंट दे दिया डिस्काउंट నాకు వద్దురాయ్యా అడిగినాను అంతే. షూలు మంచి మంచి బ్రాండ్లు తిరిగి తిరిగి కలిసిపోతే తినడానికి ఫుడ్ తినేవి అన్ని ఏసు చేతి దొరుకుతాయి. ఒకటి ఉంది ఒకటి లేదు కాదు. మనం మాట్లాడుకో కొనుక్కోవాలంటే మామూలుగా మళ్ళీ వర్క్ చేసుకో. 30 రూపాయలు, 50 రూపాయలు, 40 రూపాయలు, 30 రూపాయలు. సార్ నేను లేడీ 100 రూపాయలు అంట. టెక్నాలజీ 150 రూపాయలు అంట. షఫల్ షూస్ కావాల్సిన షూ దొరుకుతాయి ఇక్కడ. ఏడుంది లేదని కాదు. బడ్స్, ఫోన్లు, పవర్ బ్యాంకులు, పౌచ్లు, పర్ఫ్యూము, బడ్స్, లాగింగ్ చేయడానికి స్టిక్, మొబైల్ హోల్డర్, నెక్ బ్యాండ్లు, వైర్లు, బొమ్మలు, ఈ బొమ్మ 2000, 3000 బొమ్మలు, రిమోట్ కార్లు, వాడు ఈడ కూడా ఐఫోన్ చూడడానికి డజాన్ వచ్చింది. నెక్ బ్యాండ్లు, పవర్ బ్యాండ్లు, టేబుల్ ప్రొడక్ట్స్, టాయిలెట్ క్లీనర్లు, సోపులు, ఫోన్లు అంతా 2000, 3000 వస్తాయి. చూడండి మన పాత కాయలు నాణ్యాలు. ఒకటి 1 కిలోమీటర్ ఉంటుంది.
అలా ఉంటాయి. కుందేలు పిల్ల బలం ఎండకు చచ్చిపోతున్నాయి అట్లే ఇక కాలు ఉంది కదా ఇస్తుందా చూడండి గట్టి కొట్టుకోండి. ఎంత ఉంటుంది ఇప్పుడు ఇక 3 అంకుల్ 700 మన వద్దులేరా ఏనా ఏం చేసినావు వీడియో కిచెన్ ఐటమ్స్ ఇంకా బ్రాండెడ్ బాక్స్ కవర్లు ఉండవు కూడా అట్లా జనాలు 100 రూపాయలు ఇస్తే వీడియో తీసుకోవాలి. నాకే ఇంకా ఏమీ రాలేదు కూడా వెళ్తాయి. పౌచ్లు ఏమన్నా కొంటావా వేసుకుంటావా బెల్ట్ ఏదో ఒకటి ఉన్నా అర్జున్ వేసుకుంటాడా పౌచ్ కావాలి పౌచ్ వద్దులే తీసుకున్నా వ్యాపారం చూడండి. బిజినెస్ ఏదైనా సరే షాప్ పెట్టుకునేవాడు షాప్ పెట్టుకున్నాడు, నెత్తినేసుకొని అమ్మేవాడు నెత్తినేసుకొని అమ్ముతున్నాడు, ఏదో బిజినెస్ చేస్తున్నారు. ఈ సైకిల్ చూడండి, ఇక్కడ కొత్త సైకిల్ ఉన్నాయి, పాత సైకిల్ ఉన్నాయి. 700 500 కూడా సైకిల్ దొరికేస్తుంది చిన్న పిల్లలకి, చిన్న సైకిల్. వీటి నుంచి వెళ్తే నిన్న వీడియోలో చెప్పిన సనత్ నగర్ డిమార్ట్ వస్తుంది, అక్కడికి లాస్ట్. ఇంకా వీటి నుంచి ఇలానే తిరుక్కుంటున్నాం మేము. ఇంకా లోపలికి వెళ్ళినా కూడా ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి అన్ని ఒక్కొక్కటి తీస్తూ ఉన్నారు. ఇక్కడ వీడియో తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి, కొందరు అరమెంట్ల వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నా ఫోన్ ఒకటి పట్టుకునేట్టు చూడండి అట్లా. ఇక్కడ పిల్లిలు కూడా అమ్ముతున్నారు, చిన్న కథ కాదు. మన ఊర్లో పిల్లలు ఊరికే వస్తాయి, కింద బ్రీడ్ ల్యాబ్ కుక్క పిల్లలు కూడా ఉన్నాయి చూడండి. ఇంకా అలా చూసుకుంటూ ముందుకు వచ్చాను, ఎంత సోపు ఆ బట్టలే ఉన్నాయి. వాటిని పెడుతూ ఉంటే మీరు స్కిప్ చేస్తారు అనుకొని మొత్తం కట్ చేసి తీయేసాను. ఇంకొంచెం ముందుకు రాగానే 16 GB మెమరీ కార్డు, పెన్ డ్రైవ్ ఉన్నాయి. ఎంత ఏం చెప్తున్నాడు మీరే వినండి. పెన్ డ్రైవ్ 300 చెప్పాడు, 64 GB మెమరీ కార్డు వచ్చి 200 చెప్పాడు. అవి కొద్దిగా ఫస్ట్ లో ఒక 200 MB అలా ఎక్కేలాగా ఉంటాయి, తర్వాత పనిచేయవు. నేను ఆల్రెడీ నా డిగ్రీలో ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేశాను ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని. ఒకసారి ఆలోచించి చూసి కొనుక్కోండి ఏది కొనుక్కోవాలన్నా. దాంట్లో సరిపోతుందా? కొంచెం వెనక్కు పోయింది పర్వాలేదు కానీ. కొంచెం వెనక్కు పోయింది ఏం కాదు కానీ.
అమ్మా బంటి ముందు అడిగే వస్తా ఆళ్ళ పెట్టుకో. ఇదెంతనా అన్నా, ఇదెంత? ఇదేదో కొత్తగా ఉంది, దీనికి ఒక పంపు కూడా ఇచ్చాడు. దీన్ని ఎలా వాడాలో మనకు తెలియదు. ఆడుండే వాళ్ళని అడిగితే వాళ్ళు హిందీలో ఏదో చెప్పినారు, నాకు అర్థం కాలేదు. అర్థమైంది కానీ అర్థం కానట్టే ఉంది. సరే అనేసి అక్కడి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ ప్లాస్టిక్ టబ్బులు అన్ని అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ లోపల గల్లీలోకి వెళ్తే ఇక్కడ మనకి పెట్స్ అవన్నీ అమ్ముతారు. రండి చూద్దాము. కోళ్ళు చూడండి, జత 2000 3000 అంటున్నారు. ఇంకొంచెం ముందుకెళ్తే బాతు పిల్లలు, బాతు ఎగ్స్ కూడా ఉన్నాయి. అది నేను సరిగ్గా తీయలేకపోయినాను. ఇంకొంచెం ఇటు పక్కల చూస్తే మేకలు, మేక పిల్లలు, కోళ్ళు. ఇదేదో కోడి భలే ఉంది చూడడానికి. మా ఊర్లో గిన్ని కోడి అంటారు అనుకుంటా దీన్ని. చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి. ఎండకి ఒకటి వల్ల కావటం లేదు. ఇక్కడ చూడండి మేక పిల్లలు అలానే పడిపోయాయి పాపం. ఇక్కడ పరుపులు, బెడ్లు కూడా అమ్ముతూ ఉన్నారు. వాటి నుంచి కొద్దిగా రిటర్న్ వస్తే మత్త మంచాలు కూడా ఉన్నాయి. ఈ సండే బజార్ లో ఒకటి దొరికింది, ఒకటి దొరకదని కాదు, అన్ని దొరుకుతాయి. మనం వెతికి తీసుకోవాలా, మన బడ్జెట్ లో మాట్లాడుకోవాలి కూడా. ఇక్కడ కూర్చోండి అన్న ఒక రింగ్ ఉన్నాడు. ఆ రింగ్ మీద అది డైమండ్ కాదా అనేసి మొబైల్ లో టార్చ్ చేసి ఆ టార్చ్ మీద ఆ డైమండ్ ని పెట్టి చూస్తున్నాడు. ఒరిజినల్ కాదా అనేసి ఆ అన్నని అడిగాను నేను. ఒరిజినల్ అయ్యే బాయ్ ఓ చెకింగ్ కరేగా అనేసి చెప్పాడు ఆయన. సరే అనేసి అక్కడి నుంచి వచ్చేసాను. ఆ డైమండ్ ఆయన కొన్నాడో లేదో నాకు తెలియదు. ఇక్కడ చూడండి ఓల్డ్ కాయిన్స్ అంతా ఎత్తి పెట్టేస్తున్నారు. ఈవినింగ్ అయిపోతుంది అనేసి ఇంకా స్టార్ట్ అవుతారు వీళ్ళు మొత్తం క్లోజ్ చేసుకొని. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మొబైల్ సేల్ చేస్తుంటే దాని దగ్గరికి వెళ్ళాను, ఎంత ఏమి అడగదాం అనేసి. వాళ్ళు అక్కడికి కెమెరా ఎత్తుకొని వెళ్ళారంటే నా ఫోన్ కూడా పెరుక్కొని సెకండ్ హ్యాండ్ లో అక్కడ ఎవరో ఒకరికి అమ్మేస్తారు. అందుకనేసి వాళ్ళతో ఎందుకు గొడవ అని మా అన్న దగ్గర ఇచ్చేసి ఆటి నుంచి ఆడికి వెళ్ళి చూస్తూ ఉన్నాను. మనం దగ్గర వెళ్తానే ట్యాబ్లు ఉన్నాయి. అట్లానే ఒక ట్యాబ్ చూశాను, మనకి అన్నిటికీ బాగుంటుంది కన్వీనియంట్ గా అనేసి. ఆ ట్యాబ్ ఎంత ఏమని అడిగాను. మీకు కనిపిస్తుందో లేదో నా చేతిలో అక్కడ ట్యాబ్ వైట్ ది ఎత్తిపించి ఆ ఇద్దరి మధ్యలో చూస్తే బాగా తెలుస్తుంది. వచ్చి రాని హిందీలో వాని దగ్గరికి వెళ్ళి కిత్నా బాయ్ అనేసి అన్నాను ఆ యాపిల్ ట్యాబ్ ని. వాడు వచ్చి 7000 అన్నాడు. నేను 4000 అన్నాను. వాడు ఇంకొక 1000 వేసి 5000కి ఇచ్చేస్తానన్నాడు. 5000 ఉంటే నేను ఎందుకు ఇలా వీడియోలు తీసుకుంటా రోడ్ల మీద పడి అని మనసులో అనుకొని ఆటి నుంచి వచ్చేసాను. ఆపోజిట్ లో మీకు ఫస్ట్ లో చూపించుంటాను మొబైల్స్ ఫుల్ గా ఉన్నింది. ఆడికి వెళ్ళి వీడియో తీద్దాము, చూద్దాము ఎంత ఏం పడతాయి అనేసి. అక్కడికి వెళ్తే సామ్సంగ్ ఫోన్ ఒకటి ఎత్తుకున్నాను. స్క్రీన్ కి ఒక సైడ్ లో కల్లా బ్లాక్ గా ఒక డాట్ ఏర్పడింది ఆ ఫోన్ కి. ఆ ఫోన్ ఎంత అనేసి అడిగితే 4000 చెప్పాడు. ఈ డాట్ చూపించే కొందికి కొంచెం తక్కువ చేసి తీసుకో బ్రో అన్నాడు. మొత్తానికి వీళ్ళ దగ్గర 1000 రూపాయల నుంచి టచ్ ఫోన్లు ఉన్నాయి. అది మాత్రం గమనించాను. మీకు సరిగ్గా వీడియోలో కనబడిస్తుందో లేదో అక్కడికి వెళ్ళి వచ్చాను నేను. ఇంకా వాళ్ళ ముందర తీస్తే ఫోన్ పెరుక్కునేస్తారు. ఇక్కడ చూడండి బ్రాండెడ్ బ్యాగులు అవన్నీ ఉన్నాయి. అండ్ షూస్ కూడా మీకు కావాల్సిన షూ దొరుకుతుంది ఇక్కడ, మనం మాట్లాడి తీసుకోవాలంతే గానీ. ఇంకా ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ కి ఇంతే. ఇంకా నేను ఎక్కువ తీదలుచుకోలేదు, మిమ్మల్ని బోర్ కూడా తలుచుకోలేదు. ఇప్పటికే వీడియో లెంత్ ఎక్కువైపోయింది. కానీ చూస్తూ వెళ్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ చూడండి ఏదో మూలికలు గీలికలు అవి ఇవి అమ్ముతా ఉంది. దేనికని అడగదాం అనుకున్నా, మళ్ళీ నాకు ఏదో ఒక మూలికి ఇచ్చేసి తిన్నైనా అని చెప్పి పైకి పంపించబోతుందని భయం వేసి వచ్చేసాను. అక్కడ ఉండే బ్రోకి 5000 చెప్పారంట బ్యాగు. మొత్తానికి 3000కి తగ్గొట్టాడంట అన్న. అయినా కూడా తగ్గలేదోడు అనేసి అన్నాడు. ఏదో మాట్లాడుకుంటా ఉన్నారు. అటు నుంచి వచ్చేసాను. ఇక్కడ మాత్రం ఏది కొనాలన్నా ఆలోచించి కొనండి. ఈ వీడియో కింతే నచ్చితే ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి. కొద్దిగా సపోర్ట్ కూడా చేయండి నన్ను ప్లీజ్. 1Kకి దగ్గరలో ఉన్నాము. మీరు అనుకుంటే చిటికలో పనేది. మొత్తానికి 1 కిలోమీటర్ పోయి 1 కిలోమీటర్ తిరుక్కొని వచ్చాము. అక్కడ మీకు స్ట్రైట్ గా కనబడిస్తున్నది చూడండి, అదే మెట్రో స్టేషన్. మళ్ళీ తిరుక్కొని వచ్చేసాము. ఈ వీడియో కింద నచ్చితే ఫాలో సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. తిరిగి కాలు నొప్పులు వచ్చేసాయి. ఇంటికి వెళ్ళి రూమ్ కి వెళ్ళి స్లీప్ అయ్యాలా. ఈ వీడియో ఇంతవరకు చూసింటే ఎంతో కొంత నచ్చుంటది కాబట్టి లైక్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు. బాయ్.